భస్మ శివోహం, శివుడి రూపంలో ఉన్న భస్మానికి నమస్కరిస్తూ ఈరోజు మనం చెప్పుకుందాం. భస్మం అంటే ఏదైతే సృష్టిలో ఉందో అదంతా చిట్ట చివరికి బూడిదగా మారి ఆ బూడిదలో మిగిలే దాని పేరే భస్మం. ఏదైతే ఉందో సృష్టిలో. ఫ్రెండ్స్, ఎంత విచిత్రం అంటే మన సృష్టి ఒక్కసారి పరిశీలిస్తే మీరు ఆకాశంలో కనుక చూస్తే కోటాను కోట్ల నక్షత్రాలు, కోటాను కోట్ల గెలాక్సీలు ఎన్నెన్నో కనిపిస్తాయి. అవన్నీ ఒకరోజు ఒకదానిలోంచి ఒకటి దగ్గరైపోయి ఒక బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాయి. కృష్ణబిలం మొత్తం భస్మం అయిపోతాయి. టోటల్ మిగిలేదేమి ఉండదు. ఇక్కడ ఒక నక్షత్రమే పోతే దాని కింద ఉన్న సూర్యుడు ఎంత, ఆ సూర్యుడి కింద ఉన్న భూమి ఎంత, ఆ భూమిలో ఉన్న మన దేశం ఎంత, ఆ దేశంలో ఉన్న మన ఊరెంత, ఆ ఊర్లో ఉన్న మన ఇల్లు ఎంత, మన జీవితం ఎంత. ఎంత కొట్టుకుంటున్నామంటే నా ఇల్లు నా ప్లేస్ అని మనం ఎలా ఉన్నామంటే ఒకసారి చెక్ చేసుకోండి. అదంతా మొత్తం భస్మం అయిపోతుంది. అది చెప్పడమే భస్మ శివోహం. అంటే సృష్టిలో అన్నీ నశించిపోయేవే, చివరికి మిగిలేది ఆ భస్మమే. భస్మం అంటే మళ్ళీ దాన్ని ఒక పదార్థంగా తీసుకోకండి. అది అంటే ఎండ్, ఇక్కడ ఏమి ఉండదు అని చెప్పడానికి భస్మ శివోహం. అందుకే శివుడు భస్మధారణ చేస్తుంటాడు. దాన్ని సింబల్ అనమాట. అది అంటే చివరికి మిగిలేది ఏమీ లేదు అని చెప్పడానికి. మరి మిగిలిన కాడికి మనం ఎందుకు వచ్చామంటే ఇంతసేపే మిగులుతుంది కాబట్టి, ఇంత అనుభవం మాత్రమే తీసుకోవాలి కాబట్టి. అంటే ఎంతవరకు అనుభవం ఉందో, ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి కాబట్టి. ఎంత విచిత్రమో చూడండి ఫ్రెండ్స్. ఈ సృష్టి అంతం ఎలా అవుతుందో మీకు తెలియదు కాదు. సైన్స్ అండ్ టెక్నాలజీ తెలిసింది. మీరు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి బిగ్ బ్యాంగ్ అని కొట్టండి, మీకు వస్తుంది. లేదా బ్లాక్ హోల్ అని కొట్టండి. ఒక బ్లాక్ హోల్ని ఫోటో తీయలేరు, ఎందుకంటే అది కాంతిని కూడా లాగేసుకుంటుంది, కాంతిని కూడా తగలబెట్టేస్తుంది. సో ఈ సృష్టి మొత్తం అంతరించిపోయేదని చెప్పడానికి భస్మం. అది శివుడి యొక్క కథల్లో పరిశీలిస్తే ఎన్నో కథల్లో ఉంటుంది. ఏనాది నాద నాయనార్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మహాశివభక్తుడు, భస్మధారణ చేస్తుంటాడు రోజు. ఆయన కత్తి పట్టుకుంటాడు అనమాట. ఆయన కత్తి యుద్ధంలో ప్రవీణుడు ఆ రోజుల్లో. ఈ నాదనాయనార్ గారు కత్తి యుద్ధాన్ని చేయడంలో ఎక్స్పర్ట్. ఆయన ఆ కత్తి యుద్ధంలో అందరినీ పిలిచి వాళ్ళని గెలిచి దాని మీద వచ్చే డబ్బుతో పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాడు. మంచి వ్యక్తి, చాలా ఉన్నతమైన భావాలు ఉన్నవాడు. ఈయన గెలవడం ఎవరి తరం కాదు. ఈయన కత్తి యుద్ధంలో రాజులకు కూడా ట్రైనింగ్ ఇచ్చే స్కూల్ ఒకటి పెడతాడు. మొత్తం మీద ఆయన కీర్తి ప్రతిష్టలో అద్భుతంగా వెళ్తాయి. మరి దీన్ని చూసి ఇంకోటి మండిపోతుంది కదా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే వద్దనుకుంటామో అందులోనే ఉంటాం మనం. ఆయన అన్నీ వదిలిపెట్టేసి అందులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ కీర్తి ప్రతిష్టలో అవే వస్తాయి అనమాట. ఆయనకి మళ్ళీ అదే కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి. అసలు ఏం వద్దనుకొని అందులోకి వచ్చాడు, మరలా కత్తి యుద్ధంలో నెంబర్ 1 అయిపోయి మళ్ళీ కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి. సరే, ఆ కీర్తి ప్రతిష్టలతో పాటు అసూయ వస్తుంది. ఇతరుల అసూయ ఉంటుంది కదా. అతిసూరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. అతిసూరుడు, వాడికి కడుపు మండిపోతుండేది ఈయన చూసినప్పుడల్లా. వాడు కూడా చిన్న సైజు కత్తి యుద్ధం మాస్టర్ అనమాట. వాడిని ఎవడు పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు ఈయన అన్నదానం కార్యక్రమంలో ఉన్నప్పుడు వాడు యుద్ధాన్ని పిలిచాడు. యుద్ధాన్ని పిలిస్తే ఈయన ఏం చేశాడంటే యుద్ధానికి కత్తి పట్టుకొని బయటకు వచ్చాడు. ఎందుకంటే ఛాలెంజ్ చేయగానే ఛాలెంజ్ ఉంటుంది కదా. అంటే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ నాదనాయనార్ గారు ఏదైతే వద్దనుకొని ఈ రంగంలోకి వచ్చాడో, అంటే ఈ పోటీ, కీర్తి ప్రతిష్టలు, తర్వాత ఈ కీర్తి, కాంతం, కనకం ఇవేం వద్దని వచ్చాడో మళ్ళీ వాటిల్లోనే లాక్ అయిపోతాడు, ఉండాల్సి వస్తుంది అంతే. అయితే అతిసూరుడు ఒక టెక్నిక్ వాడతాడు. ఏంటి ఆ టెక్నిక్ అంటే, ఈయన ఎలాగో గెలవలేం, ఈయన్ని గెలవాలంటే ఈయన మహాశివ భక్తుడు, విభూది రేఖలు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పొడవడం అని చెప్పి వాడు ఏం చేస్తాడు, ఒళ్ళంతా విభూది పూసుకొస్తాడు.
ఆ భుజాలకి చేతులకి మొత్తం విభూది రాసుకొని కత్తి పట్టుకొని వచ్చి నుంచుంటాడు. దానికి రా అంటాడు. ఈయన వాడి లేపేద్దామని కత్తి పట్టుకొని ఆయన బయటకు వస్తే వాడు అలా ఉంటాడు. ఏం చేస్తాడు? ఇంకా ఎదురుకున్నాడు శివుడిలా కనపడతాడు. ఎందుకంటే ఈ విభూతి ధారణ చేసిన వాళ్ళలో శివ చైతన్యం కనిపిస్తుంది. శివుడు అంటే అలాగని విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శివుడు కాదు. విభూతి పెట్టుకొని మొదలష్ట పనులు చేసేవాళ్ళు ఉన్నారు. హృదయంలో విభూతి రేఖలు ఉండాలి, నెత్తి మీద కాదు, భుజాల మీద కాదు, ఒంటి మీద కాదు. సరే, మొత్తం మీద ఈయన భక్తుడు కదా, ఎదురుకున్న వాడిని చూడగానే ఆయన శివుడిలాగే కనపడతాడు. మరి రూల్ ఉంది, ఈ విభూతి రేఖలు పెట్టుకున్నవాడు శివుడితో సమానం అని. సరే, కత్తి కింద పడేసి డాలు పట్టుకుంటాడు. వాడు ఈయన పొడుస్తూ ఉంటాడు, తప్పించుకుంటూ ఉంటాడు. ఎంత చేసినా మరి చేతిలో కత్తి లేదు కదా, ఈయన కత్తి ఇస్తట్లేదు కదా, వాడు ఇష్టం వచ్చిన చోట పొడిచి పారేస్తాడు. కడుపు మీద పొడుస్తాడు, భుజాల మీద పొడుస్తాడు, మెడ మీద పొడుస్తాడు. మొత్తం 102 పోట్లు పొడుస్తాడు కత్తితో. ఎవరిని? నాదనైనార్ గారిని. ఎవడు? అతిసూరుడు. మొత్తం మీద నాదనైనార్ చనిపోతాడు. చనిపోయిన తర్వాత అందరిలో ఒక ప్రశ్న లేస్తుంది, ఇంత మహాభక్తుడు ఎలా చనిపోయాడు? ఇంత గొప్ప భక్తుడు ఎలా చనిపోయాడు? ఇంత మంచివాడు, ఇంత సేవ చేసేవాడు, వాడు కుయుత్తు పన్నితే ఆ కుయుత్తులో ఈయన ఎలా బలైపోయాడు? ఎలా జరిగింది ఇది అని చెప్పేసి చాలామంది బాధపడతారు. అది మీకు కూడా డౌట్ వచ్చి ఉంటుంది, ఏమండి అసలు శివభక్తుడు కదా, అతనికి మంచి జరగాలి కదా అని. యాక్చువల్గా ఈ నాదనైనార్ ఎవరంటే ఆయన ఒక మహాశక్తివంతుడైన ఒక పొయిటర్, ఒక అద్భుతమైన కవిత్వం తయారు చేసేవాడు అనమాట. కావ్యాలు రచించేవాడు, కావ్యాలు సృష్టికర్త. కానీ ఆయన ఈ కత్తి యుద్ధాల్లో ఉండిపోయాడు, ఈ వాసనలో ఉండిపోయాడు. దాంతో ఆయన్ని ఆ మరణం, ఆ భస్మం అనేది అతనికి మందులో వచ్చిందనమాట. అంటే దీన్ని ఎలా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఏ పని అయితే మనం భూమి మీద అనుకొని వచ్చామో ఆ పని పూర్తి చేయకపోతే మీకు భస్మం వస్తుంది, భస్మ శివోహం వస్తుంది, భస్మ శివుడు వస్తాడు. అంటే ఈయన చేయాల్సిన పని చేయడంలా ఇంకోటి ఏదో చేసుకుంటున్నాడు. ఆ తర్వాత ఆయన నెక్స్ట్ ఇన్కార్నెన్స్కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ జన్మలో అతను మహాకావ్య అయిపోతాడు. ఇప్పుడు కూడా అతని చైతన్యం ఆ కావ్యాల్లో ఉంటుంది. సరే, అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? మహాభక్తుడు కదండి అంటే మరి అతని పోట్లన్నీ ఎందుకు పడ్డాయి అంటే, కడుపు మీద ఒక పోటు పడ్డప్పుడు కొన్ని జన్మల కర్మలు, గుండె మీద పడ్డప్పుడు కొన్ని జన్మల కర్మలు, భుజాల మీద పడ్డప్పుడు కొన్ని జన్మ కర్మలు దగ్గమవుతాయి. ఇతన్ని పార్వతి అడుగుతుంది అనమాట, నీ భక్తుడు కదా, నీ భక్తుడు ఇలాంటి దారుణమైన చావు చనిపోయాడు ఏంటంటే, అప్పుడు చెప్తాడు, వాడి కథలన్నీ చూపిస్తాడు. అతని కథలన్నీ గత జన్మ తాలూకా దుష్కర్మలన్నీ చూపిస్తాడు. వీటన్నిటి నుంచి నేను బంధనాలు ప్రసాదించాను అంటాడు. మామూలుగా చూసి ఇదేం అర్థం కాదు ఈ కథ. నాదనైనార్ గారి కథ మామూలు కళతో చూస్తే అన్యాయం అయిపోయినట్టు అనిపిస్తుంది, వాడు గెలిచినట్టు అనిపిస్తుంది. ఇదే ఇక్కడ తెలుసుకోవాల్సింది. భస్మం అంటే మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, తగలబెట్టేయడం కాదు. భస్మం అంటే చేంజ్ అవ్వడం, అంటే ఈ చైతన్యము మరో చైతన్యానికి చేంజ్ అవ్వడం. ఒక పెద్ద రెవల్యూషన్ వస్తుంది అనమాట లైఫ్లో. అలా చాలామంది జీవితంలో వస్తుంది. అన్నమాచార్యులు కూడా కత్తి యుద్ధం చేస్తూ ఉంటాడు, మరదలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, పాటలు పాడుతూ ఉంటాడు, ఆటలాడుతూ ఉంటాడు. అప్పుడు శ్రీవారు వచ్చి అతను ఒక్కసారే ధ్యానంలో కూర్చోబెట్టి ఇటువైపు తిప్పేస్తాడు. అక్కడ నుంచి అన్నమాచార్యులు వారు 36,000 సంకీర్తనలు రాశాడు. అంటే అన్నమాచార్యులు వారు ముందు మేలుకున్నారు, నాదనైనార్ గారు మేలుకోలేదు, అంతే తేడా. ఎప్పటికైనా మేలుకోవాల్సిందే, ఇది ఫైనల్ పాయింట్ నేను చెప్పొచ్చేది. అది మీరైనా నేనైనా, ఎందుకంటే మీలో నాదనైనార్ ఉన్నాడు, అన్నమయ్య ఉన్నాడు, ఎవరున్నారు ఎవరికి తెలుసు. అంటే మనము ప్రాపంచిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితం వైపు మేలుకోవాలి. మేలుకోకపోతే మీరు భస్మం చేయబడతారు. ఇది అసలు పాయింట్. ఇలాగ ఎన్నో జీవితాలు జరిగినాయి, ఎన్నెన్నో జీవితాలు. ముందే మేలుకుంటే ఈ కత్తిపోట్లు ఉండవు. అది చెప్పడానికే భస్మ శివోహం, ఈ భస్మ శివుని పెట్టుకున్నాం ఈరోజు. సో ఫ్రెండ్స్, కనుక మీరు ఎవరైనా కానీ మీ జీవితంలో మీ జర్నీ ఎందుకు వచ్చిందో తెలుసుకొని ఆ పనే చెయ్యాలి. ఆధ్యాత్మికంగా ప్రతి వ్యక్తి ధ్యానంలోకి వచ్చాడంటే ఖచ్చితంగా చెప్తాను, వాళ్ళ జన్మ ఖచ్చితమైన ఎంపిక. వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారంటే ఖచ్చితమైన ఎంపిక. వాళ్ళు శాకాహారులుగా ఉన్నారంటే ఖచ్చితమైన ఎంపిక. కొంతమంది చూడండి, ఎటువంటి ధ్యానము చేయరు, చిన్నప్పుడు మాంసం తినరు. చాలామంది నేను చూస్తాను, వాళ్ళు ధ్యానం చిన్నప్పుడే మాంసాహారం ఇష్టపడరు, జీవుల పట్ల ప్రేమతో ఉంటారు, ఇతరుల పట్ల దయతో ఉంటారు. అంటే వాళ్ళందరిది ఆధ్యాత్మిక జన్మ. అంటే ఆధ్యాత్మిక జన్మ ఎంపిక చేసుకొని అందులోకి రాకుండా
డబ్బులు సంపాదించుకుంటూ ఆస్తులు కూడా పెట్టుకుంటూ పిల్లల మీద మోహంతో ఉంటూ ఇలాగ ప్రాపంచిక బంధనాల్లో ధర్మ అర్థ కామ మోక్షాల్లో ఉన్న వాళ్ళకి తగలబెట్టబడతారు. అందరూ కాదు, వీళ్ళే స్పెషల్ కేటగిరీ. ఇలా ఎంతోమందిని చూశాను నేను. వాళ్ళకు ఒక ఫైన్ బోర్డర్ ఇవ్వబడుతుంది. అప్పటిదాకా కనుక వాళ్ళు వెళ్తే సరే, లేకపోతే ధన్ అని తగలబెట్టబడతారు. ఈ నాదులైనారు కథ కూడా అదే. బ్రహ్మాండంగా జరుగుతుంది ఆయన జీవితం. కానీ ఆయన వచ్చింది ఏంటంటే కావ్య రచనకి. అది చేయలేదు ఆయన. అందుకని ఆ జన్మ ముగించబడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా ఎవరు చేశారు అంటే అతను ఆత్మ చేస్తుంది, ఇంకెవరు చేయరు. సో మన జీవితంలో కూడా మనం కూడా ఏ పర్పస్ మీద వచ్చామో తెలుసుకొని ఆ పని చేయాలి. ద స్పిరిచువల్ జర్నీ. అది కనుక చేయకపోతే మీరు ఖచ్చితంగా భస్మం చేయబడతారు. అది ఏ రూపంలో అయినా జరగచ్చు. అంటే భౌతిక రూపంలో జరగచ్చు, అభౌతికంగా కూడా జరగచ్చు. ఈ భస్మం గురించి చెప్పిన శంకరాచార్య జీవితమే చూడండి. శంకరాచార్యుడు మహావీరుడు, మహాశక్తిమంతుడు, దివ్యజ్ఞాన ప్రకాశకుడు. సృష్టి అంతా ధర్మం గురించి ప్రచారం చేస్తున్నాడు, శివతత్వం చెప్తున్నాడు, శివుడు అంటే ఏంటి అని చెప్తున్నాడు, కనపడ్డ వాళ్ళందరినీ ఓడిస్తున్నాడు, హిందూ ధర్మాన్ని అన్ని చోట్ల ప్రతిష్ఠిస్తూ వెళ్తున్నాడు. ఘటాకాశం గురించి దంచి పారేశాడు. బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది కథ. ఒకరోజు ఒక చండాలుడు ఎదురయ్యాడు. తప్పుకో అన్నాడు. ఆ చండాలుడు అడిగాడు, ఎవరిని తప్పుకోమంటున్నావు? నన్నా, నాలో శివున్నా అన్నాడు. బగబగ మండుతున్న చైతన్యాన్న, అగ్గిలో బుగ్గైపోయే శరీరాన్న ఎవరిని తప్పుకోమంటావు అన్నాడు. అనగానే వెంటనే శంకరాచార్యులు భస్మం అయిపోయాడు. అది భస్మం అంటే. భస్మం అంటే తగలబెట్టడం కాదు ఫ్రెండ్స్, ఒక పెద్ద చేంజ్ అనమాట, రెవల్యూషన్. ఒక్కసారి ఒక పెను మార్పు వచ్చేస్తుంది, టప్ అని పేలిపోతుంది బుడగ. అక్కడి నుంచి వాళ్ళ జీవితం యూటర్న్ తీసుకుంటుంది. అప్పుడు అలా అడగానే ఆయన ఒకసారి షాక్ అయ్యాడు. ఒక చండాలుడు, మహాపండితుడిని, ఆయన ఎంతోమంది పండితులను ఓడించిన నన్ను అడిగాడు ఏమని, ఎవరిని తప్పుకోమంటావు? అగ్గిలో బుగ్గైపోయే దేహాన్న, అగ్గిలో కూడా దగదగలాడే శుద్ధ చైతన్యమైన ఆత్మన ఎవరు తప్పుకోమంటున్నావు అన్నాడు. ఒకే ఒక క్వశ్చన్. దాంతో తాగిందాడు దీనికి దక్కింది, మొత్తం దెబ్బకి దిగిపోయింది అతనికి. దాంతో ఆ రోజు నుంచి శంకరాచార్యుల లోపల నుంచి మరొక నవీన చైతన్యం బయటకు వచ్చింది. అక్కడ నుంచి శంకరాచార్యుల వారు కొత్త కోణంలో కనిపిస్తారు. ఇలాగ ఎంతోమంది తమ జీవితంలో భస్మం అయ్యారు. మనం కూడా మన జీవితంలో కూడా చాలా దెబ్బలు తగిలి ఉంటాయి. సడన్గా డబ్బులు పోవడం, సడన్గా ఎవరో చనిపోవడం, సడన్గా అనారోగ్యాలు రావడం, ఇవన్నీ కారణం ఏంటంటే భస్మమే మై డియర్ ఫ్రెండ్స్. అంటే నువ్వు అనుభవిస్తున్న నీ జీవితాన్ని తగలబెట్టేయడమే భస్మం. ఎవరు తగలబెడతారు? మళ్ళీ ఏ దేవుడికో ఏ శివుడికో వేసేయకండి. ఆయన తగలబెట్టాడు, ఈయన తగలబెట్టాడు కాదు, మనమే, మన శుద్ధ చైతన్యమే. నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు, ఈ రూట్ వెళ్ళకని చెప్పేసి నీవు అనిపిస్తున్న ఆ ధర్మార్థ కామ మోక్షాలు తగలబెట్టేస్తాయి. ఇంకో స్టోరీ చెప్తాను మీకు. అరుణగిరి నాదర్ అని ఒక ఆయన ఉన్నాడు. అరుణగిరి నాదర్. ఆయన తల్లి ఒక వేశ్య. ఆమె వేశ్య జీవితం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. వాళ్ళ జీవితం చాలా భయంకరంగా ఉంటుంది. ఆమెకి ఒక పురుషుడితో, ఒక వీటుడితో ఇతను పుట్టాడు. దానికి ముందు ఇంకొక వీటుడితో ఇంకొక ఆడపిల్ల పుట్టింది. అంటే ఆమెకి 2 పిల్లలు పుట్టారు, 2 తండ్రులు. వాళ్ళు ఎవరో తెలియదు వీటులు. వేసి జీవితాలు దారుణంగా ఉంటాయి కదా. వాళ్ళకి సమాజంలో విలువ ఉండదు, తండ్రి యొక్క రూపం ఉండదు, ఎవరికి పుట్టారో తెలియదు, అలాంటి జీవితం. ఆ తల్లి చనిపోతూ మీ 2 తండ్రులు వేరైనా నా కడుపునే పుట్టారు కాబట్టి మీ 2 తమ్ముడిని బాగా చూసుకొని ఆమె చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది. చనిపోయింది ఆమె. చనిపోయిన తర్వాత అతని అక్క, అరుణగిరి నాదర్ గారి అక్క, గిరినాథర్ గారి అక్క అతన్ని జాగ్రత్తగా పెంచి పెద్ద చేసింది. ఆమె జ్ఞానవంతురాలు, చిన్నప్పటి నుంచి జీవితం అంతా చూసింది కాబట్టి చక్కగా ఆమె ఉన్నతమైన భావాలతో అతన్ని పెంచింది.
మొత్తం మీద అతను గత జన్మల వాసన వల్ల, గుర్తుపెట్టుకోండి ఈ పదం, గత జన్మల వాసన. ఎవడు ఏం చేసినా గతం వాసనే, ఇక్కడ వాసన కాదు. ఇక్కడ బాగా తాగేవాడు, వాడు గత జన్మలో బ్రాహ్మణోత్తముడు, ఒక్క చుక్క తాగి ఉండడు, తాగకపోగా అందరినీ తాగద్దని చెప్తుంటాడు. వాడి తర్వాత తెలుసుకొని ఇప్పుడు తాగడం మొదలు పెడతాడు. గత జన్మలో ఏదైతే రూల్ పెట్టుకొని నొక్కి పెట్టుకొని ఉంటారో వాళ్ళు ఈ జన్మలో విస్తారంగా దాన్ని అనుభవించడానికి ప్రణాళిక చేసుకుని వస్తారు. సో ఈ నాథనైనారు, ఈ గిరినాథర్ గారు కూడా అదేవిధంగా వేశ్యలోలుడు అయిపోతాడు, స్త్రీలోలుడు అయిపోతాడు. ఎంత అంటే ఇంకా భయంకరంగా అనమాట. అది గత జన్మ వాసన నుంచి వచ్చింది. చూసారా, అతను ఎంత జాగ్రత్తగా పెంచినా ఆ లెక్క ఆ వాసనే వస్తుంది. సరే, మొత్తం మీద ఒకరోజు వాళ్ళ అక్కన డబ్బులు అడుగుతాడు. నాకు డబ్బులు, ఈ ఊర్లో ఒక మంచి వయసు వచ్చింది, నేను వెళ్ళాలి అంటాడు. ఆమె అంటది, తినడానికే మనకు లేదు, నువ్వేంట్రా అని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే అతన్ని తిడుతుంది. అయినా అతను ఊరుకోడు, గొడవ పెడతాడు. అయితే ఉండిస్తానని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి తన మీద ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేసి నగ్నంగా బయటకు వచ్చి నిలబడి, తమ్ముడు చూడు, మన ఇద్దరు తండ్రులు వేరు, అయినా నేను మన ఇద్దరికి తండ్రులు ఒకళ్ళు కాదు కాబట్టి నువ్వు నన్ను పొందొచ్చు, ఈ శరీరమే కదా కావాలి, తీసుకో నా శరీరాన్ని అంటది. అనగానే అప్పుడు గిరినాథర్ భస్మం అయిపోతాడు. పట్టమంటాడు. అతనుకున్న ఆ కామం అంతా మాయమైపోద్ది. మాయమైపోయి మహాకావ్య నిర్మాత అయిపోయాడు. ఈరోజు తమిళంలో మహాకావ్య నిర్మాత ఎవరంటే గిరినాథర్ గారే. మహాకావ్యాలు రచించాడు ఆయన. ఇలా మన యోగి వేమన స్టోరీలో కూడా ఉంటుంది. యోగి వేమన వాళ్ళ వదిన ముక్కుపుడక కథ మీ అందరికీ తెలిసిందే కదా. యోగి వేమన భస్మం అయిపోయాడు. అంటే ఆ భస్మం అయితేనే యోగి వేమన వచ్చాడు. ఈ గిరినాథర్ భస్మం అయితేనే మహాకావ్య నిర్మాత వచ్చాడు. విశ్వదాముడు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? భస్మం అది. అంటే భస్మం అంటే అందరూ తగలబడిపోవడం అనుకుంటున్నారు. కాదు ఫ్రెండ్స్, భస్మం అంటే పెద్ద మార్పు, పెను మార్పు మన జీవితంలో. అది మీరు తెచ్చుకుంటారా, విశ్వం తెస్తుందా? మీ ఇష్టం, మీ చేతుల్లో ఉంది. మీరు తెచ్చుకుంటే మీ జీవితం సంపన్నంలో ఉంటుంది, ఎంత కావాలో అంత ఉంటుంది, ఎట్లా కావాలో అట్లా ఉంటుంది. ఎందుకంటే కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది. మీరు సరిగ్గా చేయటం లేదా, అప్పుడు మీ ఆత్మరాముడు తీసుకొని వాడు నడుపుతాడు. వాడు నడిపాడంటే భస్మమే మొత్తం, చివరికి మిగిలేదేముండదు. వాడి చేతిలో కూడా లేదా, ఈశ్వరుడు తీసుకున్నాడు, మొత్తం భస్మే. అంటే ఇక్కడ భగవంతుడికి ఏ సంబంధం లేదు. మొత్తం కథ నడిపేదంతా మీ ఆత్మారాముడే, మన ఆత్మారాముడే. అందుకని ఈరోజు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం 2 కథలు చెప్పుకున్నాం. యానాది నాథనైనార్ గారి కథ ఒకటి చెప్పుకున్నాం. ఆయన తన జీవితంలో ఒక మహాకావ్య నిర్మాతగా వచ్చి చేయలేకపోయాడు కాబట్టి ఆయన భస్మం అయ్యాడు. ఓకే, అంతనికి ఇచ్చిన లైఫ్ టైం పూర్తి అయిపోయింది. తర్వాత జన్మ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, తర్వాత గిరినాథనైనార్ గారి జీవితం చూద్దాం. గిరినాథనైనార్ గారి జీవితంలో తన అక్క యొక్క భస్మంతో, అక్క రూపంలో జరిగిన సంఘటన భస్మంతో తన జీవితాన్ని ఒక పెద్ద మహాకావ్య నిర్మాత అయ్యాడు. అంటే ఇప్పుడు నేను ఈ జీవితాలన్నీ పరిశీలించి నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఏం చేయాలంటే ధర్మ, అర్థ, కామ, మోక్షం 4 ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షం. ధర్మాన్ని పక్కన పెడదాం. అర్థ, కామ, మోక్షం అంటే ఇవన్నీ వదిలేయాలండి, వదలొద్దు. అర్థం అంటే డబ్బు ఉండాలా, ఉండకూడదా? ఉండాలి. నిధి సుఖమా, రాముని సన్నిధి సుఖమా అంటే ఎవడు తడుముకోకుండా రాముని సన్నిధి సుఖం అంటారు. మరి భోజనం కావాలి కదా, ఇంత తింటారు. మళ్ళా రాముడు ఆలయం కట్టాలన్న డబ్బులు కావాలి కదా, రామదాస్ ఆ డబ్బుల కోసమే కదా జైలుకి వెళ్ళాడు. అందుకని నిధి సుఖమే, రాముని సన్నిధి సుఖమే. నిధి ఉంటేనే రాముని సన్నిధి, రాముని సన్నిధి ఉంటేనే నిధి. ఇది ఇంకొక విచిత్రం. అదే రాముని సన్నిధి లేదనుకోండి, ఆ నిధితో మనం రామాలయం కట్టి దానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం, మళ్ళీ ఇరుక్కుంటాం, మళ్ళీ పంచాయతీలు, మళ్ళీ గొడవలు. చూసారా? అందుకని నిధి ఉండాలి, రాముని సన్నిధి ఉండాలి. దాని పేరే ధర్మబద్ధమైన అర్థము. చూసారా ఫ్రెండ్స్? ఇక్కడే ఉంది ఆన్సర్. ధర్మార్థ కామ మోక్ష గతులు నీ సోయగాలు అంటాడు అన్నమయ్య. ధర్మార్థ కామ మోక్ష గతులే నీ సోయగాలు. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము, ధర్మబద్ధమైన మోక్షం. ఫ్రెండ్స్, 3 అర్థము, కామము, మోక్షం. అర్థం అంటే తెలుసుకున్నాం కదా, ఒక ధర్మబద్ధమైన
డబ్బు సంపాదించాలి. ఎక్కడుంది ధర్మం చూపించండి. మీరు సంపాదించే ప్రతి రూపాయిలో ఇతరుల యొక్క వేదన దక్కుని ఉంది. ఏ వ్యాపారం అయినా సరే చూసుకోండి కావాలిస్తే. ఇతరుల యొక్క వేదన, మీకు వచ్చే రూపాయిలో ఇతరుల యొక్క వేదన ఉంది అనుకోండి, మీ పని కథం మై డియర్ ఫ్రెండ్స్. ఇంకేం లేదు జీవితంలో, మొత్తం సర్వనాశనమే. ఆ అర్థం చేసిన దాన్ని పూడ్చుకోవడానికి రావాలి. చేపల చెరువు వ్యాపారం చేస్తున్నారు, అందులో ఆ జంతువుల యొక్క వేదన లేదా చెప్పండి. వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు, ఆ డబ్బులు కట్టేవాడి యొక్క వేదన లేదా? అలాగని అందరూ లేకపోవచ్చు, కొంతమంది ఉన్నారు ధర్మబద్ధమైన డబ్బు సంపాదించేవాడు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకడున్నాడు, వాడు వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. వాడు ఎవరైనా ఇవ్వలేని వాళ్ళు ఉంటే ఓకే వదిలేస్తాడు, ఇంకా వాళ్ళని పీడించడం, ఇవ్వలేని వాళ్ళని పీడించడం, అది ధర్మబద్ధమైన అర్థం. రెండు ధర్మబద్ధమైన అంటే మళ్ళీ అలా వదిలేస్తే మేము అలాంటి బతుకుతాం ఇంకో రూట్లో వస్తాడు అంతే. ఎందుకంటే మీకు ఎవడైతే అప్పు ఉన్నాడో వాడు ఇవ్వలేకపోతున్నాడు, వాడే బికార్ అయిపోయి ఉన్నాడు, వాడు ఇంకో చోట నష్టపోయినాడు, వాడిని వదిలేసేయాలి. దీని మీద నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆసక్తిగా ఒక కథ ఉంది. శ్రీకృష్ణుడు ఒకసారి ఒకరిని అడుగుతాడు, అర్జునుడు శ్రీకృష్ణుడికి కనిపిస్తాడు ఒక సంఘటనలో. ఎవరిదో డబ్బులు లాక్కొని, గోవులు వాడి ఇంట్లో ఉన్న సామాన్లు లాక్కొని వస్తుంటాడు. ఏంట్రా చేస్తున్నావు అంటాడు కృష్ణుడు అర్జునుడిని. బావా వీడు నాకు డబ్బులు ఇవ్వాలి బావా అంటాడు. డబ్బులు ఇవ్వాల్సి వస్తే వాడు గోవులు లాక్కొచ్చేస్తా, వాడి తినడానికి తిండి లేక ఏడుస్తున్నాడు అంటే, లేదు బావా నాకు ధర్మబద్ధంగానే ఇవ్వాలి, నా డబ్బు నాకు ఇవ్వాలి కదంటే, వాడు ఏడుస్తున్నప్పుడు ధర్మం ఎట్లా అయింది అంటాడు. అంటే యాజ్ ఏ రూల్ ప్రకారం నాకు ఇవ్వాలి, చట్ట ప్రకారమే ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చట్టం వేరు ధర్మం వేరు. చట్ట ప్రకారం ఇవ్వాలి, కానీ వాడిని ఏడిపించి తీసుకొస్తున్నావు, వాడు ఏడుస్తున్నాడు, వాడు ఏంటంటాడు, వదిలే అంటాడు. మరి నా డబ్బులు అంటాడు, ఏదో జన్మలో బాకీ పోయింది వదిలేరా అంటాడు. సరే బావా అని వదిలేస్తాడు. చూసారా అర్జునుడు ఎందుకు అంత గొప్పవాడాడంటే కృష్ణుడి యొక్క సలహాలు పాటిస్తాడు, ఒక సజ్జుని యొక్క సలహాలు పాటిస్తాడు. సరే కొన్ని రోజుల తర్వాత దుర్యోధనుడు ఆస్తి పంచడం, వెళ్ళి యుద్ధం చేయ అంటాడు. అదేంటి బాబా ఎందుకు యుద్ధం చేయాలా, వదిలేద్దాంలే బాబా, ఏదో జన్మ కర్మ పోయింది అనుకుందాంలే, ఏదో కర్మ పోయింది మనకి, ఏదో జన్మలో బాకీ అనుకుందాంలే అంటాడు. లేదు యుద్ధం చేయ అంటాడు. అదేంటి ఆ రోజు వాడి మీద యుద్ధం చేయొద్దు అన్నావు, వాడిని క్షమించే అన్నావు, వదిలే అన్నావు, వీడిని ఎందుకు పట్టుకోమంటున్నావు అంటాడు. ఎందుకంటే వాడి దగ్గర లేక ఇవ్వలేదు, వీడి దగ్గర ఉండి ఇవ్వట్లేదు. ఇది ఏ విధంగా ధర్మం అయింది? కనుక పనిష్బుల్, వాడు పనిష్ చేయాలా. వాడు వీరుడైన నిన్నే టోపీ వేశాడు, ఇక మామూలు వదులుతాడా? వాడిని పనిష్ చేయాలా వద్దా? వాడు అర్థం ధర్మబద్ధంలో లేదు, కనుక వాడికి ధర్మం నేర్పించడం నీ బాధ్యత, కమాన్ పనిష్ అంటాడు. సో మీరు కూడా మీ జీవితంలో మీకు ఎవడన్నా డబ్బు ఇవ్వాలనుకోండి, వాడు ఎత్తిపోయి ఉన్నాడు, వాడి దగ్గరే ఐపీ పెట్టుకొని ఉన్నాడు, వాడి మీద ఏం కేసులు వేస్తారు మీరు? అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాడు ఉన్నట్టు ఉంటుంది. అది వాడే అడుక్కుంటాడు, వాడి దగ్గర మనమే గీక్కుంటాం, అందుకని వదిలేయడమే. రెండు, మీకు ఇవ్వాల్సిన వాడు, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, బాగా ఆస్తులు ఉన్నాయి, కానీ మీకు ఇవ్వట్లేదు, కావాలని ఇవ్వట్లేదు, మిమ్మల్ని ఆడిస్తున్నాడు. వాడి దగ్గర ఆశ ఉంది, అత్యాశ ఉంది, వేసేయండి, పనిష్ చేయండి, వాడిని కోర్టుకి వేయడమండి. ఎన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని ఆధారాలు పట్టుకోండి, వాడికి బుద్ధి చెప్పాలి. డబ్బు ముఖ్యం కాదు, డబ్బు వచ్చిన తర్వాత వాడికి పనిష్ చేయాలి వాడికి. ఇది ధర్మబద్ధమైన అర్థం. కనుక ఫ్రెండ్స్, మీరు తినే ఆహారంలో ధర్మం ఉందా లేదా, మీకు వచ్చే ఆదాయంలో ధర్మం ఉందా లేదా చూసుకోండి. అది మన కనీస బాధ్యత. ఏది ధర్మం ఎలా తెలుసుకోవాలంటే సింపుల్. మీకు వచ్చే ఆదాయము ఇతరుల యొక్క ఏడుపుతో వచ్చింది అనుకో, ఖచ్చితంగా మీకు అది కొట్టేస్తుంది, ఎక్కడో చాట మీకు పెయిన్ గురి చేస్తుంది. మీకు వచ్చే ఆదాయం ఇతరుల యొక్క వేదన నుంచి రాకూడదు, వాడు ఏడుస్తూ ఇవ్వకూడదు, వాడు సంతోషంగా ఇవ్వాలి. మీరు లెక్కలు వేసుకోండి ఇంకా మీ జీవితంలో ఎక్కడెక్కడ ఉన్నదో. ఇక రెండోది, లేదంటే ఏం చేస్తుందంటే వన్ ఫైన్ మార్నింగ్ ఎంత కష్టపడి పోగుబెట్టింది అంతా భస్మం చేయబడుతుంది. అదే భస్మ శివోహం, మొత్తం భస్మం చేయబడుతుంది. ఫ్రెండ్స్ చూపించండి నాకు, అలా భస్మం చేయకుండా ఉన్నది ఏదన్నా ఉందేమో ఒక్కటి చూపించండి. మీ చుట్టూతో జీవితాలు చూడండి, మీ చిన్నప్పటి నుంచో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ జీవితాల్లో చూడండి. ఇలాగ డబ్బు సంపాదించి డబ్బు కోసమే జీవితాన్ని ఫణంగా పెట్టి, డబ్బు కోసమే పరిగెట్టి, అందరినో ఏడిపించి వ్యాపారాలు చేసి అలా 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 పోగుపెట్టి వాడు ఏమయ్యాడు? తలకిందులు చేసేసింది జీవితం అంతా. అనుభవించడానికి వాడుండడు, వాడు పోగుపెట్టిందంతా ఎవడో ఉంటాడు. తేనెటీగ తను తాగలేదు. తేనెటీగ ఎంతో కష్టపడి అది తుట్లో పెడుతుంది పాపం, అది తాగలేదు. అలాంటి జీవితం అయిపోతుంది. అందుకే ధర్మబద్ధమైన అర్థము. రెండు, ధర్మబద్ధమైన కామము.
కామం అంటే కోరికలో, మన కోరికలో మన 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 ఆనందము ధర్మబద్ధమై ఉండాలి. నీకు ఇష్టమని ఇంకో పని చేస్తావా ఏంటి? నీకు ఇష్టం అవ్వచ్చు, నువ్వు అవతల వాళ్ళకి ఇష్టం ఉండాలో లేదో చూడాలి కదా. రావణాసుడు, శ్రీకృష్ణుడు తీసుకుందాం. శ్రీకృష్ణుడు కూడా శ్రీకృష్ణుడు బోల్డ్ అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. మరి ఆయన వెళ్ళినట్ల హీరో ఎట్లా అయ్యాడు? రావణాసుడు తీసుకుందాం. రావణాసుడు కూడా అదే పని చేశాడు, బోల్డ్ మంది అమ్మాయిలతో తిరిగాడు. ఎందుకు విలన్ అయ్యాడు అంటే రావణాసుడు ధర్మబద్ధమైన కామంలో లేడు, శ్రీకృష్ణుడు ధర్మబద్ధమైన కామంలో ఉన్నాడు, అంతే డిఫరెన్స్. అంటే ధర్మబద్ధం అంటే ఏంటండి అంటే సింపుల్. ఇక్కడ కూడా అదే, అతను ఎవరిని బలవంత పెట్టలేదు. శ్రీకృష్ణుడి చరిత్ర మొత్తం తీయండి, ఒక్క స్త్రీని కూడా బలవంత పెట్టినట్టు చూపించండి నాకు. ఒక్క స్త్రీనన్నా బలవంతంగా ఏడిపించిన దాఖలాలు చూపించండి. అతని టాలెంట్తో అతను గెలుచుకున్నాడు, అది గొప్ప విషయం. 16,000 మంది గోపికలు, అష్టభార్యలు, బోల్డంత మంది గర్ల్ ఫ్రెండ్స్, అతని టాలెంట్ అది. అతన్ని ఇష్టపడ్డారు వాళ్ళందరూ, వాళ్ళందరూ ఋషులు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, అదంతా పక్కన పెట్టారు. వాళ్ళందరూ అతను ప్రేమించారు. రావణాసుడిని ప్రేమించేలా చేసుకున్నాడా? సీతను ప్రేమించేలా చేసుకున్నాడా? రమ్మని ప్రేమించేలా చేసుకున్నాడా? రేప్ చేశాడు రమ్మని. అది అధర్మబద్ధమైన కామం, ఇది ధర్మబద్ధమైన కామం. అంటే అక్కడ కూడా వేదన ఉండకూడదు. నువ్వు ఆ స్త్రీ చేపట్టుకుంటే ఆ స్త్రీ సంతోషంతో ఉండాలి. ఏడు మొహంతో ఉందనుకోండి, ఫట్టో అయిపోయింది మీ కథ. మీరు ఒక కోరికతో ఉంటే ఆ కోరిక మీకు సంతోషంతో ఉండాలి. ఒక ఇల్లు కట్టుకుంటున్నారు అంటే కామం అంటే ఆడమాగే కాదు, అన్నీ వస్తాయి. ఇల్లు కట్టుకుంటున్నారు, అందులో కూడా సంతోషాలు విరియాలా? అంటే మీ ప్రతి ఒక్క కామంలో, అంటే మీ ప్రతి ఒక్క కోరికలో ధర్మం ఉండాలి ఫ్రెండ్స్. ఈ ధర్మానికి డెఫినేషన్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఉసురు. ఆ ఉసురు లేకుండా ఉండాలి, ఇది ముఖ్యమైన పాయింట్. మరి అట్లయితే ధర్మబద్ధంగానే వడ్డీ వ్యాపారం చేశాడు, వాడు ఏడుస్తూ ఇచ్చాడు, అది ఉసురు అవుతుంది. మళ్ళా ధర్మబద్ధంగానే దీనికి ఒక అమ్మాయిని ధర్మబద్ధంగా చేసుకున్నాడు. ఓకే, ఒకడు ఉన్నాడు నా ఫ్రెండ్, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు బాగా రిచ్, ఏమాత్రం వీడికి భార్య ఉంది, చనిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, ఇంకొక అమ్మాయిని తెచ్చి కట్టేశారు, పెళ్లి చేశారు. వీళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఏ విధంగా ఉంటుంది మీరే చూడండి. పైగా ఈ అమ్మాయికి ఆల్రెడీ మనకి 2 పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ఈ అమ్మాయిని సైలెంట్గా తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించారు. ఇట్స్ రియల్ స్టోరీ, పేర్లు చెప్పం మేము. ఆ అమ్మాయి ఇప్పుడు ఈ అబ్బాయితో కాపురం చేస్తుంది. 2 పిల్లలు, భర్త, తను, 4 ఆ ఇంట్లో ఉంటారు. కానీ తను సంతోషంగా ఉందా మీరే చెప్పండి? అది ధర్మబద్ధమైన కామం కాదు. అది ఒక్కరోజు కూడా నీ జీవితంలో నా సంతోషంగా ఉన్నాను ఆడు అడగడు. అదేమంటే నా ధర్మబద్ధమైన భార్య అండి అంటాడు. అది ఖచ్చితంగా అది కర్మ అవుతుంది, ఖచ్చితంగా అందరికీ కర్మ కొట్టి తీరుతుంది అది అందరికీ. అదే ఆ స్త్రీ ఇష్టపూర్వకంగా చేసుకుంటే ఓకే. సో మై డియర్ ఫ్రెండ్స్, ధర్మానికి బెస్ట్ ప్రతిరూపం ఏంటంటే అంగీకారం. మీరు ఇది నోట్ చేసుకోండి బాగా. అంతేగాని శాస్త్రం కాదు. శాస్త్ర ప్రకారం అది శాస్త్ర ప్రకారం ఇందాక చెప్పిన కేసు కరెక్టు, కానీ శాస్త్ర ప్రకారం అయితే కరెక్టే, కానీ ధర్మం ప్రకారం కాదు. అందుకే శాస్త్రం వేరు, ధర్మం వేరు. ఇది ఎవడన్నా ఎవడు కాదన్నా పరమ సత్యం. ధర్మం అంటే ఒక్కటే డెఫినేషన్, హృదయం నుంచి వచ్చే కాంతి యొక్క ప్రతిరూపం. హృదయం సంతోషంతో ఉంటే అది ధర్మబద్ధమైన కాంతి, ధర్మబద్ధం. హృదయం వేదనతో ఉంటే అధర్మం, ఇంతే డెఫినేషన్. మీరు మాంసాహారం తింటారు, అది ధర్మబద్ధమైన ఆహారమా చెప్పండి? ఆ కోడి కానీ ఆ మేక కానీ సంతోషంగా ఉందా మీరు చెప్పండి? లేదు కదా, అది అధర్మబద్ధమైన ఆహారం. ధర్మబద్ధమైన వివాహం. అందుకే 3 కేటగిరీ పెట్టారు: ధర్మ, అర్థ, కామ, మోక్షం. ఈ 3 దాటితే భస్మమే, ఇంకంతే. దానికి మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి. ఈ టైంలో భస్మం, ఈ టైంలో భస్మం, ఈ టైంలో భస్మం. 3 స్టేజ్లు దాటి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు మారకపోతే నాదనైనారు కథ అయిపోతుంది. మొదటి దశలోనే మారితే గిరినాథర్ కథ అయిపోతుంది. మీ ఇష్టం, చాయిస్ ఇస్ యువర్స్. ఈరోజు 2 భక్తుల మహాభక్తులు వీళ్ళు క్యారెక్టర్స్ గురించి చెప్పాను. సో ఫ్రెండ్స్, ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము, ధర్మబద్ధమైన మోక్షం. మోక్షం కూడా ధర్మబద్ధంగా ఉండాలి. 25,000 కట్టండి మోక్షం వస్తుంది, బోర్డులు పెట్టేసుకున్నారు చాలామంది. ఎంత ఆశ వెళ్ళి 25,000 కట్టేస్తాం, నాకు మోక్షం వచ్చేసింది అనుకుంటాం. వాళ్ళు ఏదో మంత్రం ఇస్తారు, మీకు మోక్షం వచ్చింది అనుకుంటారు. ఇలా చూస్తే నవ్వు వస్తుంటుంది. ఒక ఆమె నాకు మోక్షం వచ్చిందండి అందే. మంచిది అన్నాను. మంచిది అంటారేంటండి, మీ అందరికన్నా 5 స్థాయిలో ఉన్నాం. మంచిదమ్మా, గ్రేట్ అమ్మా అందే.
మా ఆయన గొడవ పెట్టాడని మా ఆయన అలా చేసాడు ఇలా చేసి ఏడుస్తోంది. అమ్మ ఏడుపు ఉందంటే మోక్షం వచ్చినట్ట అని అడిగా. ఏడుపు ఉంటే మోక్షం వచ్చినట్లా చెప్పండి? అసలు మోక్షం అనేది ఇచ్చేదా? మీరే చెప్పండి. ఇచ్చేలాకైతే పరమాత్ముడు ఇచ్చేస్తాడు కదా మనకి. సో ఫ్రెండ్స్, మోక్షం అనేది ఇచ్చేది కాదు, సాధించుకునేది. ఇప్పటికీ హిమాలయాల్లో ఒక తంత్ర బ్యాచ్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే మీ తలకాయ పగలగొట్టి మీకు మోక్షం ఇస్తారు. కపాల మోక్షం ఉంటుంది దాని పేరు. అంటే అలాగని ఇప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్లో ఆధార్ కార్డు నెంబర్లు నన్ను అడగండి, అడ్రస్ చెప్పండి, జీపీఎస్ ఇవ్వండి అని అడగండి. ఆడ పోవటానికి సిద్ధంగా ఉన్నారు చాలామంది. అరుంధతి సినిమా చూశారు కదా, అందులో ఉంటుంది. నువ్వు మోక్షాన్ని సాధించాలంటే, తర్వాత జన్మ నీ ఇష్టపూర్వకంగా జన్మించాలంటే, తర్వాత జన్మ పంచభూతాల మీద అధిపతి అవ్వాలంటే నువ్వు మోక్షాన్ని తీసుకోవాలి. మోక్షం అంటే కపాల మోక్షం తీసుకోవాలి అని చెప్పేసి ఆమెను ఏం చేస్తారు చూశారు కదా. అరుంధతి సినిమాలో పార్ట్ 1లో అది రియల్గా తీశారు. ఆమె బుర్రకాయని పగలగొడతారు ఇక్కడ కొబ్బరికాయతో. అప్పుడు కపాలం పగిలి ఆమె ఆత్మ పైనుంచి వెళ్తుంది అనమాట. అంటే శరీరం చనిపోయేటప్పుడు మన శరీరంలో ఉన్న నవరంధ్రాల్లో నుంచి కాకుండా కపాలంలో నుంచి వెళ్తే మోక్షం. అందుకే కపాల మోక్షం అంటారు. అది వేరే టాపిక్ చెప్పుకుందాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఇది ధర్మబద్ధమైన మోక్షమా? అంటే సహజంగా ధ్యానం చేసి, సహజంగా ధర్మంలోకి వచ్చి, సహజంగా దివ్యత్వంలోకి వచ్చి, సహజంగా జీవితం అంతా వెలుగులు వెరజిమ్మి వాళ్ళ సహస్రారం ఓపెన్ అయితే వాళ్ళు మరణించేటప్పుడు వాళ్ళ సహస్రారంలో ఉన్న అది విచ్చుకొని అందులోంచి జీవుడు బయటకు రావాలి. షిరిడి సాయిలాగా, బ్రహ్మం గారిలాగా, బుద్ధుడు లాగా, ఇలా ఎంతోమంది ఉన్నారు సమాధి చెందిన వాళ్ళు. వాళ్ళ మరణాన్ని సమాధి అంటారు. ఇది ధర్మబద్ధమైన మోక్షం కాదు. నెత్తి మీద టెంకాయ కొడితే బుర్రపైలు బయటకు వస్తారా? మీరు చూసారా? ఏమో ఎటు నుంచి వచ్చాడు ఎవడో తెలుసు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు వెళ్ళాడు ఇలాంటి దానికి, మోక్షం మోక్షం అనే ధర్మం వెళ్తే నేను అన్నాను, పిచ్చేర్రా నీకు అలాంటివి వదిలే అన్నాను. నాకు మోక్షం కావాలని వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు టెంకాయ పెట్టి కొట్టారు. మొట్టమొదటి దెబ్బకి వీడికి బొక్క పడిపోయి బ్లడ్ గారుతా ఉంది. వాడికి డౌట్ వచ్చింది. మొత్తం ఎన్నో కాయలు కొడతారు. అదొక మాఫియా. వాడికి డౌట్ వచ్చింది, అవును నేను ఇప్పుడు ఇటు నుంచే వస్తాను, నన్ను గ్యారంటీ ఏముంది, ఇటు నుంచి బయటకు వచ్చేయచ్చు కదా ఈ దెబ్బకి. డౌట్ వచ్చి పరిగెట్టుకొని వచ్చాడు, కట్టుకొని నా దగ్గరకు వచ్చాడు. ఏంట్రా ఏమైందిరా మోక్షం వచ్చిందంటే, అన్న మొదటి దెబ్బకే నాకు జ్ఞానం వచ్చింది అన్న అన్నాడు. ఏంట్రా అంటే, ఇటు నుంచి రాకుండా కింద నుంచి వెళ్ళిపోతేనో ఆ దెబ్బకి మోక్షం ఎట్ట అవుతుంది? కాదు కదా. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి దరిద్రాలను వదిలేసి హాయిగా ధ్యానం చేసుకోండి. ధర్మబద్ధమైన కామం, ధర్మబద్ధమైన మోక్షం, ధర్మబద్ధమైన అర్థం, ధర్మార్థ కామ మోక్ష గతులు నీ సోయగాలు. ఎంత అద్భుతమైన పదం చెప్పాడు కదా అన్నమాచార్యుల వారు. సో అప్పుడు మనము భస్మం అవ్వాల్సిన అవసరం ఉండదు. హాయిగా మన జీవితం అద్భుతంగా ఉంటుంది. అదే భస్మశివుడు చెప్పేది. సో ఈ కథలన్నింటిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చిట్ట చివరికి మిగిలే సత్యమే భస్మము. అందుకే భస్మ శివోహం. థ్యాంక్ యూ.